అందరి మాట ఒక్కటే అయ్యింది. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఇచ్చిన పిలుపు మేరకు హాజరైన వివిధ పార్టీల నేతలు, ప్రజా పోరాట సంఘాల నేతలు, వివిధ వర్గాల నాయకులంతా కలిసి ముక్త కంఠంతో మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం జిల్లా కేంద్రం గల తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. మండపేట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో మండపేట నియోజకవర్గ జేఏసీ నాయకుల సమావేశం జరిగింది. సమావేశంలో ఎమ్మెల్యే వేగుళ్లతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కామన ప్రభాకర్ రావు, వైసీపీ నాయకులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, జనసేన పార్టీ నాయకులు వేగుళ్ల లీలాకృష్ణ, బీజేపీ నేత కోన సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ వివివి చౌదరి, ఎంఆర్పీఎస్ నేత ధూళి జయరాజు మాదిగ, ఎంఆర్పీఎస్ నేత బుంగా సంజయ్, మాల మహానాడు నేత వెంటపల్లి జాన్ మార్క్, సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకులు రెడ్డి ఉమేష్, సాక్షి విజయ్, ఈనాడు రమణమూర్తి, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నాయకులు తపార్ రామకృష్ణ, సయ్యద్ హుస్సేన్, యార్లగడ్డ ప్రసాద్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు వాదా ప్రసాదరావు, నూర్ భాషా అధ్యక్షులు షేక్ ఇబ్రహీం, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు మల్లువలస గణపతి, దేవాంగుల సంఘం నాయకులు శ్రీనివాస్, రెట్టిబల్జ సంఘం అధ్యక్షులు పెంకే గంగాధర్, స్వర్ణకార సంఘం అధ్యక్షులు నరగిరి కృష్ణ, నల్లమిల్లి వీర్రెడ్డి తదితరులు హాజరై అంతా కలిసి ఏకగ్రీవంగా రాజమహేంద్రవరంలో విలీనానికి అంగీకారాన్ని తెలిపారు. అయితే టీడీపీ, కాంగ్రెస్, జనసేన పార్టీ నాయకులు తమ అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కూడా రాజమహేంద్రవరంలో విలీనం చేయడమే అని స్పష్టం చేయగా, వైసీపీ నాయకులు మాత్రం అది తమ వ్యక్తిగత అభిప్రాయంగా పేర్కొన్నారు. ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు హైదరాబాద్లో ఉన్న కారణంగా ఆయన వచ్చే వరకు పార్టీ అభిప్రాయం కోసం వేచి ఉండాలని కోరారు. దీంతో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటుకు స్వల్ప ఆటంకం ఏర్పడింది. సోమవారం ఎమ్మెల్సీ త్రిమూర్తులు హైదరాబాద్ నుండి రానున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి, జేఏసీ ఏర్పాటు జరగనున్నాయి. మన మండపేట నియోజకవర్గాన్ని కలపాలనే ఆకాంక్షతో మరి ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే వచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు, అన్ని ట్రేడ్ యూనియన్స్ పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి చేసినటువంటి సోదరులకు, సోదరులకు, జర్నలిస్టు రెండు సంఘాల వారికి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తుంటా ఉన్నాను. భవిష్యత్తు తరాల్లో మరి అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఈ రోజున మనకు వచ్చింది. ఇచ్చేదంటే 150 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి తూర్పుగోదావరి జిల్లాని మరి ఇవాళ విడదీస్తూ ఉన్నారు. ఆ విడదీసినప్పుడు మరి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మరి ఇవాళ జిల్లాని విడదీస్తే మన మండపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా నష్టపోతాం. ఇచ్చేదంటే పార్లమెంట్ అంటే ఎంపీ గారు ఒకరే ఉంటారు. మనకు అవసరమైతే ఎంపీ దగ్గరికి వెళ్తాం, అమలాపురం ఉంటే అమలాపురంలో ఉంటాం, అంతకుముందు దర్శకుమార్ గారు రాయమండ్రి ఉంటే రాయమండ్రి వెళ్ళేవాళ్ళం. ఒకసారి మీరు జ్ఞాపకం తెచ్చుకోండి, ఈ మండపేట ఏరియా ఇంతకుముందు అనపర్తి నియోజకవర్గంలో ఉండేది. ఒల్లూరు రామకృష్ణరావు గారు 2 సార్లు అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యునిగా, ఆనమూరు కదైనా అనపర్తి శాసనసభ్యునిగా ఉంటే అందరూ కూడా మండపేట వచ్చేవారు. అలాగే మన గురువర్యులు శ్రీ సంగీత వెంకటరెడ్డి గారు శాసనసభ్యులుగా ఉంటే అందరూ కూడా పెనుపాలు వెళ్ళేవాళ్ళం. అలాగే మొహ చౌదరి గారు, నారాయణరావు గారు, కృష్ణానంద చౌదరి గారు ఇవాళ నేను ఇంటికి వస్తున్నాను అందరూ కూడా. కానీ అన్ని దగ్గర ఏరియాలు కాబట్టి మనకి ఇబ్బంది లేదు. కానీ సామాన్యుడు వాళ్ళకి ఒక ఎమ్మెల్యే వల్ల, లేదా ఒక అధికారి వల్ల, లేదా ఒక సర్పంచ్ వల్ల, ఒక ఎంపీ తీసుకోవాలి, ఏదో ఇబ్బంది వస్తుంది వాళ్ళకి, లేదా ఒక అధికారి వల్ల ఇబ్బంది రావచ్చు. ఆ విఆర్ వల్ల, పంచాయతీ సెక్రటరీతోనే ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు? అమలాపురం పోవాలి కలెక్టర్ గారి దగ్గరికి, అమలాపురం వెళ్ళాలి ఎస్పీ గారి దగ్గరికి. జిల్లాధికారులు అందరూ కూడా అమలాపురంలోనే ఉంటారు. 60 కిలోమీటర్లు. సామాన్యులు అయితే 2 బస్సులు మారాలి. మరి అటువంటి పరిస్థితి అంటే ఎంత దూరం, శ్రమ, వ్యయం అన్ని ఖర్చులే మనకి. మరి దీని మీదే మరి మనం అందరం కూడా ఈ యొక్క మండపేట నియోజకవర్గంగా మార్చాలన్న ఆలోచనతో మరి చాలామంది ముందు చేసి మన కన్వీనర్గా కామన ప్రభాకర్ ఆధ్వర్యంలో వేసుకోవడం జరిగింది. తర్వాత మొత్తం ఆగిపోయింది అనే చెప్పి పక్కకే దాన్ని కూడా మరి పక్కన పెట్టుకోవడం సంఘనాయకులు కూడా. అదేంటంటే అందరూ ఒకటే మాట్లాగా ఏకదారి మీద ఉండి మన మనబడి రాజ్యంలో వెళ్ళలాగా అందరూ కార్యాలయంలో ఓపెన్ చేసి ముందుకెళ్ళాలని చెప్పి, అదే రకంగా మన
43 గ్రామ పంచాయతీలను అలాగే మనపడి మున్సిపల్ కౌన్సిల్ కూడా అదే పడివారు ఏకంగా రాజమండ్రిలో విలీనం చేయాలని చెప్పి 2 ఆప్షన్ లేకుండా రామవరం గారి తీర్మానం చేసి దాన్ని మన పౌరశాఖని అభివృద్ధి కావాలని బట్టి 25 ఇస్తే బాడ కలెక్టర్ ఇస్తే బాగుంటుందని చెప్పి దానికి మన అదే పడి కూడా సహకరించాలని చెప్పి మనం సుఖ కోరుకుంటూ చదువుతున్నాం. ఒక జిల్లా ఏర్పడేటప్పుడు ఏ విధంగా పరిగణలో తీసుకుంటారని చెప్పి నేను నిన్న మన ఒక 2-3 తెలిసిన ఆఫీసర్లతో కానీ ఒక 2-3 పెద్దలతో కానీ మాట్లాడినప్పుడు వారు చెప్పినవి ఇప్పుడు పెద్దలు హుస్సేన్ గారు చెప్పారు, అవేమీ ఎక్కడ పరిగణలో తీసుకోవాలి. వారు పరిగణలో తీసుకున్నది భౌగోళికంగా ఏ ప్రాంతానికి ఏ ప్రాంతం దగ్గరగా ఉంది, ఆ ప్రాంతానికి నీటి వసతి ఏ విధంగా కల్పించాలి, ఆ ప్రాంతానికి ఎలక్ట్రిసిటీ ఎక్కడ నుంచి ఎలక్ట్రిసిటీ దగ్గరగా వస్తే ఆ ఎలక్ట్రిసిటీ దగ్గరగా ఉంటుంది, ఆ ప్రాంతానికి రోడ్ కనెక్టివిటీ రైల్ కనెక్టివిటీ ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి దగ్గరగా ఉంటే బాగుంటుంది, ఆ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందాలనే దానికి ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకుని తెలంగాణలో వాళ్ళు చేశారు. తెలంగాణలో వాళ్ళు చేసిన చోట కూడా ఒకే నియోజకవర్గం 2 జిల్లాల్లో ఉంది. అటు యాదాద్రి జిల్లాలో ఉంది, ఇది నల్గొండ జిల్లాలో కూడా ఉంది. 5 మండలాలు ఉంటే 2 మండలాలు ఒక జిల్లాలోనూ 3 మండలాలు ఒక జిల్లాలో ఉన్నాయి. వాళ్ళు ఎందుకు చేశారంటే ఆ ప్రాంతానికి కల్పించే నీటి వసతి, ఆ ప్రాంతానికి ఒక ఎలక్ట్రిసిటీ ఏ ప్రాంతం నుంచి కల్పించాలి, ఒక రైల్ కనెక్టివిటీ ఏ ప్రాంతం నుంచి కల్పించాలి, ఏ బస్ డిపో నుంచి దానికి కనెక్టివిటీ ఏర్పాటు చేయాలి, దానికి ఒక కోర్టు ఎక్కడ జిల్లా కోర్టు ఎక్కడి నుంచి ఉండాలి, ఇలా అన్ని పరిగణలో తీసుకుని ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా తెలంగాణలో జిల్లాలు ఎడదీశారు. ఆ దగ్గరలో ఏ పట్టణం అయితే ఎక్కువ అభివృద్ధి చెందుతుంది, ఏ పట్టణం ద్వారా ఎక్కువ రెవెన్యూ వస్తుంది, ఏ పట్టణాన్ని మన అభివృద్ధి చెందితే ఫ్యూచర్లో ఆ చుట్టుపక్కల గ్రామాలకు ఆయుపట్ల ఉంటుంది, ఇవన్నీ కూడా పరిగణలో తీసుకున్నారు. కానీ మన దాకా వస్తే ఎక్కడ కూడా పరిగణలో తీసుకోవాలి. సెంట్రల్ డెల్టా అనేది అది సెపరేట్ ఆయకట్టు, మన ఆయకట్టు వేరు, మన రైల్వే కనెక్టివిటీ వేరు, మన జిల్లా కోర్టు వేరు. ఇలా అన్ని పరిగణలో తీసుకుంటే మన రాజమండ్రి అనేది ప్రాంతానికి సంబంధించి రైట్ లెఫ్ట్ కెనాల్ మీద ఉన్న మన అందరికీ కూడా అత్యంత అనువుగా వాటర్ సరిపోబడి వాటర్ రిలీజ్ చేయాలి. వాటర్ రిలీజ్ అయితే ధవళేశ్వరం నుంచి వచ్చిన వెంటనే వాటర్ వచ్చి అమలాపురం జిల్లాలోకి వస్తుందా, దీనికి ఒక ఎస్సీ దానికి ఒక ఎస్సీ ఉంటాడా? మన రైతాంగానికి సంబంధించిన అవసరాలకు అనుగుణంగా ఉండే భౌగోళికంగా ఏది అవసరం అది చేయాలి తప్ప కమ్మోడో పక్కనే కాపోడో పక్కనే 2వ పక్కనే ఎవరు మాట్లాడుకోవడం లేదు. అది హుస్సేన్ గారు మరి ఎందుకు మాట్లాడాడు, నాకు ఎందుకు విడదీస్తున్నాడో ఒక జర్నలిస్ట్ అలా మాట్లాడారు. గతంలో ఆల్గుండేకంలో ఉన్న మనం తర్వాత మండపేట మారం, తద్వారా మనం అమలాపురంలో పార్లమెంట్లో ఉన్నా మాకు ఇబ్బంది అయితే లేదు. కానీ ఇప్పుడు జిల్లా మార్పు కాబట్టి రేపు భవిష్యత్తు తరాలకే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని మండపేట పట్టణ నియోజక ప్రజలందరూ కూడా ఒకే అజెండా తోడు మనకి రాజమండ్రిలో కలిపితే మన మండపేట రాజమండ్రిలో విలీనం చేస్తే మనకి ఎంతో సులువుగా ఉంటుంది. ప్రతి సమస్యకి మనం కలెక్టరేట్కి వెళ్ళాలన్నా ఏ సమస్య మనం రాజమండ్రి దగ్గరలో ఉంటుంది కాబట్టి రాజమండ్రి మనకి విలీనం చేయాలని ఈ పురపెద్దలందరూ కూడా సంఘం పెద్దలు, పార్టీ పెద్దలు, నియోజకం అందరం కూడా ఒకే అజెండా తోటి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటూ ప్రభుత్వం ఈ అజెండాని గౌరవించాలని కోరుకుంటున్నాను. వివిధ సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, అలాగే అసోసియేషన్లు అన్నీ కలిపి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన యువజనానికి అలాగే ఈ రాజకీయ పక్షాలకి ఇక్కడ ఉన్న అందరూ కలిపి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇప్పుదాకా చాలామంది మాట్లాడారు, ఎవరి అభిప్రాయాలు చెప్పారు. అందరి అభిప్రాయం కూడా రాజమండ్రి మన జిల్లా కేంద్రం కావాలనేది తప్ప ఇంకోటి అందరికీ ఒక అభిప్రాయం. వాళ్ళు ఏంటంటే వాళ్ళ మనసులో ఉద్దేశాలు కూడా ఇందులో కలగలు చెప్పారు తప్ప రాజమండ్రి కాదని ఎవరు చెప్పలేదు. నా ఉద్దేశం కూడా రాజమండ్రి ఏదైనా బాగుంటుంది, మన జిల్లాకి రాజధాని కింద
తూర్పుగోదావరి జిల్లాలో ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అలాగే ఒక పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా కింద మార్పు చేసేటప్పుడు కొన్ని భౌగోళిక పరిస్థితులు కూడా పరిగణలో తీసుకుంటే బాగుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సపోజ్ మన అనపర్తి నియోజకవర్గం ఉన్నది. అనపర్తి నియోజకవర్గంలో పెద్దగూడ మండలం మన కాకినాడ కాలం నడుతున్నారు. అక్కడ ఎమ్మెల్యేలు కూడా దానికి సపోర్ట్గా ఉన్నారు. రామేశ్వరం నుంచి కాకినాడ కలెక్టరేట్ దాకా భార్యతో సహా కలిపి పాదయాత్ర చేసి వినతిపత్రం ఇచ్చారు. అటువంటి అనపర్తి నియోజకవర్గం 3 మండలాలు, అనపర్తి, బెకోలు, పెద్దపూడి, ఈ 3 మండలాలు కూడా మండపేట నియోజకవర్గం నుంచి ఆ రాజధానికి వెళ్ళాలి. మండపేట నియోజకవర్గం నుంచి వెళ్ళాలి. అదేమో రాజమండ్రిలోంచి మనం అమలాపురం ఉండడం అన్నది కరెక్ట్ కాదని చెప్పి అనుకుంటున్నాను నేను. అలాగే కొంతమంది పెద్ద చెప్పారు, మన కామన్ ప్రభాకర్ గారు చెప్పారు, దీనికి ఒక ప్రొసీజర్ ప్రకారం ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పి. ఖచ్చితంగా రేపు 25వ తారీఖు వరకు కూడా కలెక్టర్ గారి దగ్గర సమయం ఇచ్చారు. ఆ సమయం ప్రకారం వివిధ వర్గాల అభిప్రాయాలు తీసుకుంటా, వివిధ ప్రజల యొక్క సూచనలు తీసుకుంటా ఆ కలెక్టర్ గారికి మన చెప్పే ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో మనం రాజమండ్రిలో కలపాలని చెప్పిందానికి మన కలెక్టర్ గారికి మన ప్రతిపాదన సమర్పించి అక్కడి నుంచి మన ప్రభాకర్ గారు ఏమైతే చెప్పారో అందరినీ కలుపుకుంటా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళాలని చెప్పి, అలా జరిగితేనే మన మండపేటని రాజమండ్రిలో కలుపుతారని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. అలాగే ఈ మన హుసేన్ గారు మాట్లాడుతూ చెప్పారు, అందరూ కూడా కొంతమంది గవర్నమెంట్ అది కోరుకుంటున్నారు అని అన్నారు. మన లీలాకృష్ణ గారు ఏమో ఏదో తెలియదు లేదు కలపాలని చెప్పిందానికి మన కలెక్టర్ గారికి మన ప్రతిపాదన సమర్పించి అక్కడి నుంచి మన ప్రభాకర్ గారు ఏమైతే చెప్పారో అందరినీ కలుపుకుంటా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళాలని చెప్పి, అలా జరిగితేనే మన మండపేటని రాజమండ్రిలో కలుపుతారని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. అలాగే ఈ మన హుసేన్ గారు మాట్లాడుతూ చెప్పారు, అందరూ కూడా కొంతమంది గవర్నమెంట్ అది కోరుకుంటున్నారు అని అన్నారు. మన లీలాకృష్ణ గారు ఏమో ఏదో తెలియలేదు మన వాళ్ళు కూడా ఎక్కడే కోరుకుంటున్నారని చెప్పి అన్నారు. కానీ నా ఉద్దేశం ప్రకారం ఆయన 180 మంది ఎక్కడే కోరుకుంటున్నారని చెప్పారు, రాజమండ్రి కోరుకుంటున్నారని చెప్పారు. ఖచ్చితంగా అందరూ రాజమండ్రి కోరుకుంటున్నారు. అందులో ఏమైనా సందేహం లేదు. అలాగే కొన్ని వైఫల్యాల వల్ల ప్రభుత్వం ఈ జిల్లాలో కొనడానికి పూనుకున్నానని చెప్పి మన పెద్దలు ప్రభాకర్ గారు అన్నారు. అటువంటిది ఏమీ కాదు. మన ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపడతా ముందుకెళ్తా ఉంది. తెలంగాణలో విడిపోయినప్పుడు వాళ్ళ వెంటనే వాళ్ళ 10 జిల్లాలని 33 జిల్లాల కింద మార్చుకున్నారు. మనం కూడా 25-26 కింద మార్చుకుంటున్నాం తప్ప ఇంకా ఆలస్యంగా మార్చుకున్నాం. ఇప్పుడు చేసినప్పుడు చేస్తాం. మనం తెలుగుదేశం టైంలోనే కావాల్సింది. నాకు తెలిసిన కొంతమంది పెద్ద ఏం చెప్పారంటే, కొంతమంది మన హుసేన్ గారు కాదని చెప్పారు, ఎక్కడైతే ఎక్కువ జిల్లాలు ఉన్నాయో, లేక వెనుకబడి జిల్లాలు ఉన్నాయో, లేకపోతే ఎస్సీలు ఎక్కువ ఉన్న జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలకు నిధులు ఎక్కువ వస్తాయని చెప్పి నాకు అదే హుసేన్ గారు కాదని చెప్పారు. అది చెప్తాను నేను, గుర్తించలేదు అని హుసేన్ గారు చెప్పారు. కానీ నాకు తెలిసింది ఏంటంటే తెలంగాణకు రావట్లేదని కూడా చెప్పారు హుసేన్ గారు. కానీ నాకు తెలిసింది ఏంటంటే వెనుకబడి జిల్లాల ప్రాతిపదిక కానీ లేకపోతే ఎస్సీలు ఎక్కువగా ఉన్న జిల్లాల ప్రాతిపదిక కానీ ఆయా జిల్లాలకి నిధులు ఎక్కువ వస్తాయని చెప్పారు. దానికోసం ప్రభుత్వం ప్రజల యొక్క సౌలభ్యం కోసం చేసింది తప్ప ఇంకో ఆలోచన ఏమీ లేదని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అలాగే ఈ సందర్భంగా నా తరఫున నా వ్యక్తిగత అభిప్రాయం కూడా రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి హెడ్ క్వార్టర్స్గా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే గతంలో కూడా ఒక పార్లమెంటు నియోజకవర్గాన్ని వెస్ట్ గోదావరిలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు, మన రాజమండ్రి దగ్గర 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 జిల్లాల నుంచి ఒక పార్లమెంట్ ఉండగలిగింది. మన మండపేట రాజమండ్రి వెళ్తే తప్పేం కాదు, అమలాపురం ఉండదు పర్లేదు, మనం రాజమండ్రి జిల్లాలో ఉండొచ్చు. ఆ విధంగా కూడా కోరచ్చు, ఏం తప్పు కాదు. దీనికి నేను పూర్తిగా సమర్థిస్తా. విషయం ఏంటంటే, ఏదైతే ఈ జిల్లా పునర్విభజనలో భాగంగా మెండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరంలో
విలీనం చేయాలనే ఒక కాన్సెప్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన జర్నలిస్ట్ సంఘాల సోదరులకు నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. ఇంకేంటంటే ప్రజాభిప్రాయం అనేది ఒక పాత్రికేయ సోదరులకు పత్రికలకు తెలిసినంతగా మిగిలిన వారికి తెలియదు. ప్రజాభిప్రాయాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలన్న పాత్రికేయ సోదరుల యొక్క పాత్ర చాలా గణనీయమైన పాత్ర అని చెప్పి నేను మీకు సందర్భంగా మనం చేసుకుంటున్నాను. ఈ సమావేశంలో కామన్ ప్రభాకర్ రావు మాట్లాడుతూ గతంలో డీలిమిటేషన్ సమయంలో జరిగిన కొన్ని విషయాలు కూడా ప్రస్తావించడం జరిగింది. ఇవన్నీ కూడా డీలిమిటేషన్ టైంలో కూడా ఆ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున ఎర్రనాయుడు గారు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కమిటీలో సభ్యులుగా ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతిపాదనలు ఏవి కూడా తోసిరాదని కేవలం ఆ రోజు ఉండే అధికార పక్షం యొక్క అభిష్టానం మేరకు వారి యొక్క విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ మేరకు ఆ రోజున డీలిమిటేషన్ జరిగి కాన్స్టిట్యున్సీ డీలిమిటేషన్స్ కానివ్వండి లేదా పార్లమెంట్ డీలిమిటేషన్స్ కానివ్వండి జరగడం మనకు అందరికీ తెలిసిన విషయం. ఒకటి అప్పుడు అసెంబ్లీ డీలిమిటేషన్ విషయంలో కానీ పార్లమెంట్ డీలిమిటేషన్ విషయంలో కానీ కొంతవరకు అవకతవకలు జరిగినప్పటికీ వాటి వల్ల ప్రజలకు పెద్దగా ఇబ్బందులు కలగకపోవచ్చు. ఎందుచేతంటే ఈ రోజున జిల్లాల పునర్విభజన విషయంలో చాలామంది నాయకులు మాట్లాడుతూ అనేక అంశాలు ప్రస్తావించారు. కానీ ఈ జిల్లాల పునర్విభజన అనేది కేవలం ముందుగా సామాన్యుల యొక్క సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో మన అమలాపురం పార్లమెంటు పరిధిలో ఉన్నప్పటికీ లేదా ఇంకొకరు పార్లమెంటు పరిధిలో ఉన్నప్పటికీ ఎవరైనా సరే జిల్లా ఒక స్పందన కార్యక్రమానికి కానివ్వండి, గ్రీవెన్సెస్ కార్యక్రమానికి కానివ్వండి, వారికి ఉండే చిన్న చిన్న సమస్యలని పరిష్కరించుకోవడానికి కానివ్వండి, అనేక సమస్యలు ఉంటాయి. హౌస్ రేట్స్ సమస్య కానీ, ఓల్డేజ్ పెన్షన్ సమస్య కానీ, లేదా ల్యాండ్ విషయాల యొక్క సమస్యలు కానీ, ఇవన్నీ సమస్యలు కూడా ఒక జిల్లా కేంద్రానికి ఎక్కువగా అవసరమైనది సామాన్యునికి మధ్యతరగతి ప్రజలకి వీలుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందులో సామాజిక వర్గాల ప్రమేయం కానీ లేదా సామాజిక వర్గాల ఆధిపత్యాల కోసం కానీ వీటి కోసం జరిగే పోరాటం కానీ ముఖ్యంగా ప్రజల సౌలభ్యం కోసం, ప్రజల యొక్క అవసరాలు తీర్చడం కోసం భౌగోళికంగా ఉండే స్వరూపాలని మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల్ని పార్లమెంటు వారిగా పెడతామని చెప్పి ఆయన ముఖ్యమంత్రి అయిన అతి కొద్ది రోజుల్లోనే బహుశా నెల లోపల అనుకుంటాం ఆయన అనౌన్స్ చేస్తే మరి ఆ రోజు శాసనసభలో 2019 జూలై 24వ తారీఖు అనుకుంటాను. ఆ రోజు నేను అక్కడ మాట్లాడి మరి అసెంబ్లీలో చెప్పడం జరిగింది. రాజమండ్రికి మాకు అన్ని రకాల కూడా సాన్నిహిత్యం ఉంది కాబట్టి మాకు వ్యయ ప్రయాసం తగ్గించాలంటే మరి మమ్మల్ని ఈ యొక్క రాజమండ్రి కేంద్రంగా ఏర్పడే జిల్లాలో కలపాలని చెప్పి ఆ రోజు నేను కోరడం జరిగింది. తర్వాత మరి కొద్ది రోజులు మళ్ళీ కొంత ఏదో కథలకు మొదలైతే జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అలా 2020 నవంబర్ 6వ తేదీన కలెక్టర్ గారికి అదేవిధంగా మరి అలా మన ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు శ్రీ ధర్మాన కృష్ణదాస్ గారికి 2 సేమ్ లెటర్ని ఇద్దరు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంటే మన రాజమండ్రిలో ఎందుకు కలపమంటున్నాం అనే కారణాలతో అది మొత్తం అంతా లెటర్ చదవడం కానీ సింపుల్గా మీకు ఆ వివరాలు ఆ కారణాలను తెలియజేస్తాను. భౌగోళిక, నైసర్గిక, సాంస్కృతిక, ఆచార వ్యవహారాలు, భాష, యాస అన్నీ రాజమహేంద్రవరం, మండపేటకు పోలికలు ఉన్నాయి. కేశవరం, దోరపూడి, జలమేడపాడు పంచాయతీలు అమలాపురం జిల్లాలోకి వెళితే దోరపూడి పక్కనే ఉన్న అనపర్తి రాజమహేంద్రలోకి వెళ్తుంది కనుక మరి జిల్లా సరిహద్దులు 2 సార్లు మార్చాల్సి ఉంటుంది. అమలాపురం జిల్లా కేంద్రం అయితే వెళ్లేందుకు దూరాభారంతో కూడిన అంశం. ఉపాధి కోసం మండపేట నియోజకవర్గ యువత రోజువారీ కూలీలు రాజమహేంద్రంలోనే ఆశ్రయిస్తారు. వారందరికీ జిల్లా కేంద్రం రాజమహేంద్రం అయితేనే మేలు చేకూరుతుంది. ఆరోగ్య సంబంధ అంశాలకు ప్రతి ఒక్కరూ కూడా
రాజమహేంద్రంలోనే ఆసుపత్రులకి ఆశ్రయిస్తూ ఉంటారు. విద్య, వైద్య, ఆరోగ్యం, వాణిజ్య కార్యకలాపాలు, షాపింగ్ మరియు రైలు, విమాన ప్రయాణాలు అన్ని అవసరాలకు మండపేట నియోజకవర్గ ప్రజలు రాజమహేంద్రవరం నిలుచు ఉన్నారు. జిల్లా కేంద్రం రాజమహేంద్రలో ఉన్న ఎడల మరి ప్రజలకు వ్యయ ప్రయాసాలు తగ్గడమే కాకుండా సమయం కూడా చాలా కలిసి వస్తుంది. భౌగోళికంగా గోదావరి నది గౌతమిపై అవతల మండపేట నియోజకవర్గం ఉంది కనుక గోదావరి అవతల కోనసీమగా పిలువబడుతుంది కనుక బయట అమలాపురంలో తెలియదు. దాన్ని డీలిమిటేషన్లో కనీసం ఇది అమలాపురంలో కలవకుండా అక్కడ చూసుకుంటే ఇంకో విధంగా ఉంది. ఆ వేళ నోరు చూసుకుంటున్నారండి అందరూ. మేము చేసే పనేమో బయటకు రాలేదు, అధికారం ఉంది కదండి. ఈ వేళ ఎంతమంది మనం ఇబ్బంది పడుతున్నాం దీనివల్ల ఒకసారి ఆలోచించండి. మనకేమో కేశవరం నుంచి ఏమో 10 కిలోమీటర్లు రాజమండ్రి, ఇటేమో చెవుడు వంటి నుంచి ఏమో 15 కిలోమీటర్లు రాజమండ్రి. ఈ వదులుకొని మనం 50 కిలోమీటర్ల లోపలికి మళ్ళీ అమలాపురం వెళ్ళడం అది ఎంతవరకు న్యాయం? అదే అందుచేత నేను పూర్తిగా దీన్ని స్టడీ చేస్తే శ్రీకాకుళం జిల్లాలో గెచ్చర్ల అనే నియోజకవర్గం ఉంది. ఆ గెచ్చర్ల నియోజకవర్గం పార్లమెంట్ వచ్చినట్టుకల్లా విజయనగరం పార్లమెంట్లో ఉంది. దాన్ని అక్కడ కృష్ణదాసు, ధర్మాన ప్రసాదరావు వీళ్ళు గట్టిగా కృషి చేసి ఇది ఈ నియోజకవర్గాలు మన యాక్ట్ ఇచ్చేటప్పుడే పునరాస్పీకరణ మొన్న దీంట్లో ఈ జీవో ఇచ్చేటప్పుడే వాళ్ళు తెలియజేయగా సీఎం గారు కూర్చొని ఆ హెచ్ఆర్ నియోజకవర్గాన్ని శ్రీకాకుళంలో ఉంచుకున్నారు, విజయనగరంలో ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఒక అవకాశం మనకు కనిపించారు. అందుచేత మనకి సాధ్యం కారణానికి కాదు. హెచ్ఆర్ నియోజకవర్గాన్ని ఏ విధంగా అయితే శ్రీకాకుళంలో మీరు కలిపారో విజయనగరం పార్లమెంట్ నుంచి తీసేసి ఈవేళ అమలాపురం పార్లమెంట్ నుంచి తీసేసి దీన్ని రాజమండ్రి జిల్లాలో కలుపుతూ మనం పోయినటువంటి మన సోదరులు ఆలమూరు మండలంలో ఎవరైతే సోదరులు ఉన్నారో వాళ్ళు కూడా మన జగ్గడితో గొడవ పెట్టుకున్నాడు. ఏమయ్యా మేము గోదావరి మేము రాలేము, మాకు అమలాపురం దూరం అయిపోతుంది, మేము రాజమండ్రిలో ఉంటాం, రోజు ఖచ్చితంగా సహకరిస్తాను మీకు, మీరు రాజమండ్రికి వెళ్ళిపోండి అని చెప్పేసి అతను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంచేత ఆలమూరు మండలాన్ని కూడా తిరిగి మళ్ళీ మనం మండపేట నియోజకవర్గంలో కలుపుకుని ఈ రాయవరం మండలాన్ని తీసుకెళ్ళి వాళ్ళ పెద్దపూడి మండలం తీసుకెళ్ళి కార్యక్రమంలో కలిసిపోతారు. అంచేత వాళ్ళు మామూలుగా యాజ్గా వాళ్ళ అనుపట్ల వాళ్ళు కలిపేసుకుంటే వాళ్ళు చేసేసి మన ఆలమూరు మనం తీసుకొస్తే మనకి ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు. భవిష్యత్తులో మనం ఎవరితోనే బాధపడక్కర్లేదు, ఏ కూడా అక్కర్లేదు, హ్యాపీగా నడిచిపోతుంది. అంచేత నేను చెప్పింది 100కి యథార్థం, ఇందులో అబద్ధాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు. జరిగినట్టే చెప్పాను. దీనికోసం మనం పోరాటం చేయాలి. దీనికోసం మన అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి నిష్కర్మషంగా ఇక్కడ కుల, మత, వర్గం, పార్టీ అన్న భేదం లేకుండా దీనికి సమాయత్తం అవుదామని మీరందరూ అంగీకరిస్తే దానికి మనం కార్యాచరణ చేద్దాం. లేకపోతే రాత్రి మాటలేమో ఒక మాట మాట్లాడుకుని పగటి మాటలేమో ఇంకోటి మాట్లాడుకుని మాత్రం దయచేసి ఉద్యమాన్ని మీరు దాచొద్దు. ఆ విధంగా చేస్తే మనం నష్టపోతాం తప్ప ఇంకా లాభమే ఉండదు. అయ్యా దానికి అందరం కట్టుబడి చేద్దాం ఉంటారా? ఓకే. కట్టుబడి వద్దంటారా? ఎవరి దారి అడిగి తీసుకున్నాం, ఎవరికి చేత అయితే అడిగి తీసుకున్నారు. అందుచేత దాని మీద నేను చెప్పాల్సిన చెప్పాను. దీని సాధన కోసం మనమంతా కృషి చేద్దామని ఆలోచనతో మీరందరూ ముందుకు వస్తారని మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఒక ఆకాంక్షతో ఉన్నాను నేను. ఇప్పుడు ప్రజల సంబంధం లేకుండా ఎవరో ఎక్కడో కూర్చుని జిల్లాను విడదీసేసామని అన్నట్టుగా కాకుండా గతంలో ఇప్పుడు మన కామన్ ప్రభాకర్ చెప్పారు, గతంలో కొన్ని సూచనలు అడిగారు, సూచన ప్రకారం మేము చేసాం, కానీ లాస్ట్లో అది చేంజ్ అయిందని చెప్పారు. ఇలా కాకుండా నిజంగా ప్రతి వారం ప్రతి 4 రోజులకు ఒకసారి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సూచన కూడా పరిగణలో తీసుకునేది చేస్తే బాగుండేది. అలాగే సార్ అన్నట్టు మనం అప్పుడు పార్లమెంట్ నియోజకవర్గాన్ని పట్టుకెళ్ళి మన అసెంబ్లీ నియోజకవర్గాన్ని పట్టుకెళ్ళి అమలాపురంలో కలపడినప్పుడే మనం గట్టిగా పోరాడవలసినవి మరి నాకు తెలియదు రాజకీయ దానికి ఉండే సమస్యలు ఏమున్నాయో. కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనకి అమలాపురం నియోజకవర్గంలో కలవడం అనేది అమలాపురం మన జిల్లా కేంద్రంగా ఉండాలనడం అనేది చాలా అభ్యంతరకరం. అలాగే అందరికీ కూడా ఎంతో ఇబ్బంది.
మనం మెయిన్ రోడ్లో తిరగడం అలవాటు మనకి. ఇప్పుడు ప్రత్యేకించి ఇదే పని కోసం మనం అమలాపురం వెళ్ళి రావాలి అంటే రోడ్ల విషయం కానీ ట్రాఫిక్ విషయం కానీ ఇవన్నీ ఆలోచించుకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే అమలాపురంలో ఏదైతే పరిపాలనా సౌలభ్యం కోసం ఈ బైఫర్కేషన్ జరిగిందో ఆ పరిపాలనా సౌలభ్యం అనేది అమలాపురం నుంచి ఇదంతా పాలించడం అనేది అంత సరిగ్గా జరగదేమో అని అనుకుంటున్నాను. అందుచేత మనం అందరం పెద్దలు చెప్పినట్టుగా పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా కేవలం మన నియోజకవర్గ మన జిల్లా కేంద్రాన్ని రాజమండ్రిలోనే ఉంచాలి అని ఒకే ఒక ఎజెండాతో అందరూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం పెద్దలు మాట్లాడారు. గతంలో ఆల్గుండేపంలో ఉన్న మనం తర్వాత మండపేట మారం. తద్వారా మనం అమలాపురంలో పార్లమెంట్లో ఉన్నా మాకు ఇబ్బంది అయితే లేదు. కానీ ఇప్పుడు జిల్లా మారుతుంది కాబట్టి రేపు భవిష్యత్తు తరాలకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయని మండపేట పట్టణ నియోజక ప్రజలందరూ కూడా ఒకే అజెండాతో మనకి రాజమండ్రిలో కలిపితే మన మండపేట రాజమండ్రిలో ఎదురు చేస్తే మనకి ఎంతో సులువుగా ఉంటుంది. ప్రతి సమస్యకి మనం కలెక్టరేట్కి వెళ్ళాలన్నా ఏ సమస్య మనం రాజమండ్రి దగ్గరలో ఉంటుంది కాబట్టి రాజమండ్రి మనకి విడుదల చేయాలని ఈ పురపక్కలందరూ కూడా సంఘం పెద్దలు పార్టీ పెద్దలు నియోజకం అందరం కూడా ఒకే అజెండాతో ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటూ ప్రభుత్వం ఈ అజెండాని గౌరవించాలని కోరుకుంటున్నాను. పెద్దలు నిర్ణయించుకుంటే పెద్దల మాట కూడా పక్కనెట్టేసి ఇవాళ ప్రభుత్వం మనం ఏం చేస్తే చేస్తుంది ఏం చేసినా చెల్లిపోతుంది అన్న టైప్లోని ప్రజాసేకరణ లేకుండా ఏ పని చేసినా ప్రజలు ఇలాగే తిరగబడతారు అనే సంకల్పం ఇప్పటికైనా ఏ ప్రభుత్వానికైనా సరే తెలియాలని నా ఉద్దేశం చెప్తున్నాను. ఇది రాజమండ్రిలో కావడం వల్ల మనకి పక్కన ఉన్నది వదిలేసుకుని ఎక్కడో దూరంగా వెళ్ళి మన అంత దూరం ఏదైనా చేసుకురావాలంటే ప్రభుత్వాలు తెలియదా? ప్రభుత్వం ప్రజల కోసం ఓట్ల కోసం వచ్చినప్పుడు మాత్రం మొత్తం అంతా ఏ రకంగా కావాలంటే ఆ రకంగా ప్రజల సేకరణ మాత్రం తీసుకుంటారు. ప్రజల సేకరణ తీసుకోవడం మానేసి రోడ్డు ఎక్కి లేకపోతే ఉన్న పనులు మానుకుండి ప్రభుత్వం ఎలా చేయాలి అని చెప్పుకునే పరిస్థితికి దిగజారుతుందంటే ప్రజాస్వామ్యం అంతా మన అన్ని కులాలు కూడా అర్థం చేసుకుని ఏదైనా ఇలాంటి తప్పుడు ప్రచారం కానీ తప్పుడు విధానాలు కానీ చేసుకుంటే ఊరుకుంటే చేయించేది లేదని మన సమావేశంగా ఈ రోజు పేదలకు చెప్పు. కాగల ప్రదర్శన దాదాపు ఒక 6 కిలోమీటర్లు నడవలసిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా ఎందుకంటే ఏదో ఒక మనం చేసుకోవడానికి కాదు, కానీ మన ఆకాంక్షని మన ఆవేదన మన బాధని ఏ స్థాయిలో ఉన్నదో నిరూపించడానికి కాగల ప్రదర్శన పెట్టని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అన్ని గ్రామాల నుంచి మరి 23వ తారీఖున అన్ని గ్రామాల్లో కూడా మొత్తం అన్ని కులాలు అన్ని మతాలు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజలందరినీ రోడ్డు మీద తెచ్చి మానవాళిని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఈ సందర్భంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే 3 మండలాల నియోజకవర్గాల మరి 24వ తారీఖు బంధువులు పిలిపించాల్సిందిగా మొత్తం మండపేట నియోజకవర్గాన్ని బంధువులు పిలిపించాల్సిందిగా సభకి విజ్ఞప్తి చేస్తూ 25వ తారీఖు మనకు ఆఖరు రోజు, 25వ తారీఖు మన ఆకాంక్ష వ్యక్తం చేయడానికి ఆఖరు రోజు, 26 జనవరి 2022వ తారీఖున మంచి ఫిట్ చెప్పి ప్రభుత్వం 25వ తారీఖు వరకు మనం సమయం ఇచ్చింది కాబట్టి 25వ తారీఖు లోపే మనం మన ఆవేదన బాధనే ఈ ప్రభుత్వానికి తెలియాలని నా ముందు మాట్లాడిన నా మిత్రుడు గణపతి మాట్లాడుతూ, ఏ ప్రభుత్వం వచ్చినా ఏ రాజకీయ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చినా ప్రజాకాంక్షలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే ఏ రకంగా ఉంటుందో చూపించడానికి బంధువులు పిలుపునిస్తున్న కోరుకుంటూ 25వ తారీఖు ఆఖరు రోజుని బహిరంగ సభని భారీ బహిరంగ సభని ప్రజల్లో ఆకాంక్ష నిన్నగాక మనం చూసాం. మనం విజయవాడలో ఉద్యోగస్తుల ఆకాంక్ష ఏ రకంగా ఉందో అదే రకంగా మండపేట నియోజకవర్గం ప్రతి వ్యక్తిపై బాధ్యత ఉంది అని చెప్పి నిరూపించుకోవడానికి భారీ బహిరంగ సభని మండపేట నెలకొట్లో తెలిపి రాజమండ్రి ఆకాంక్షను వ్యక్తం చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి ఇక్కడ వచ్చి ఇల్లామని అంటే కనుక ఏ పని కూడా జరగడానికి అవకాశం ఉంది. ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ వచ్చిన వ్యక్తి భాగస్వాములు అయ్యి ఇది నా బాధ్యత, నా కుల సంఘం బాధ్యత, నా పార్టీ బాధ్యత చెప్పి ఖచ్చితంగా ఏ పార్టీ అయితే ఈ కార్యక్రమాల్లో చేసి ఈ ఆకాంక్షను నెరవేర్చకుండా మరి మా వ్యతిరేకిస్తుందో రేపు పెద్దలు ఎమ్మెల్యే గారికి ఈ సమావేశంలో పాల్గొని నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా నష్టం 100% జరగబోతుందని చెప్పి
ప్రజల్ని అప్రమత్తం చేయవలసిన బాధ్యత మా మీద ఉందని చెప్పి ప్రతి ఒక్కరూ సైనికులుగా ఇక్కడికి వచ్చేయాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. ఖచ్చితంగా ఉద్యమ బాట పడితేనే కానీ మరి నా ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో ఒక బలమైన జేఏసీ అన్ని కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, యూనియన్లతో కలుపుకొని, మతాలన్నీ కలుపుకొని ఒక జేఏసీ, బలమైన జేఏసీని ఏర్పాటు చేసిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి సభ్యులుగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మూడు మండలాల్లో కూడా ఇటువంటి జేఏసీని మనం అక్కడ కూడా నేర్పకపోతే కనుక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని సభ్యులుగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి నేను సలహాలు సూచనలు ఇంకా సభ్యుల్లో కలగానే ఉద్యమాల ముందు ఏ రకంగా తీసుకెళ్ళాలి, పోరాటం ఏ రకంగా చేయాలని దాని మీద ఏర్పడబోయే జేఏసీకి సూచనలు దర్శనం ఒక్క నిమిషం మాకు అవకాశం ఉంటుందా పెద్దలందరినీ కోరుతూ మరి 3 మండల కేంద్రాల్లో రిలే దీక్ష శిబిరాలను ఏర్పాటు చేయవలసిందిగా, అది 10వ తారీఖు నుంచి మొదలుకుంటే 20వ తారీఖు వరకు సుమారు 12 రోజులు రిలే దీక్షలు అన్ని ఈ 3 జేఏసీల ఆధారంలో కుల సంఘాలని, యూనియన్ని, రాజకీయ పార్టీలని మొట్టమొదటి రోజు ఖచ్చితంగా రాజకీయ పార్టీలు కూర్చోవాలని చెప్పి సభ్యులుగా విజ్ఞప్తి. నేను ఎందుకు అంటున్నానంటే ఖచ్చితంగా మనం ఓట్లేసి గెలిపించి మన భవిష్యత్తు చేతిలో పెట్టిన వ్యక్తులు ప్రజాప్రతినిధులు. ఆ ప్రజాప్రతినిధులు మన భవిష్యత్తు కావాలన్న సమయంలో ముందుకు రావాల్సిన రాజకీయ పార్టీలు వచ్చి మొట్టమొదటి రోజునే దీక్షా శిబిరం రాజకీయ పార్టీలు కూర్చోవలసిందిగా సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ రాజకీయ పార్టీలు కూర్చున్న నిర్ణయ దీక్ష టెంట్ నుంచే అన్ని రాజకీయ పార్టీల తీర్మానాన్ని కనపడవలసిన బాధ్యత రాజకీయ పార్టీలు నేను డిమాండ్ చేస్తున్నాను, విజ్ఞప్తి కాదు. ఖచ్చితంగా అదేవిధంగా ప్రతి గ్రామంలో అన్ని రాజకీయ పార్టీలతోటి, అన్ని కుల సంఘాలతోటి, అదేవిధంగా పంచాయతీలతోటి, మన మున్సిపాలిటీ పాలకవర్గంతో, అన్ని మండల ప్రజా పరిషత్తు, గ్రామ పంచాయతీలతో కూడా తీర్మానాలు చేయించి మన కలెక్టర్ పంపగలిగితే దాదాపు 60% మనం గెలిచినట్టే అని చెప్పి మనం కాపాడుకున్నట్టు చెప్పి సమాపంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా జేఏసీ ఆధ్వర్యంలోనే ఈ అంశాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించే విధంగా అవగాహన ప్రచార రథాన్ని ఒకటి ప్రతి పల్లెకి, ప్రతి సందుకి మనం పంపించగలిగితే ఈ పాటల రూపంలో కానీ మన ప్రసంగ రూపంలో కానీ అవగాహన కల్పించే విధంగా ఒక రథాన్ని మనం మొత్తం దాదాపు 10వ తారీఖు నుండి మొదలుకుంటే 24వ తారీఖు వరకు ఆ రథం మొత్తం నియోజకవర్గం అన్ని గ్రామాలు కానీ తిరగలిగితే ప్రజలు పూర్తి స్థాయిలో అవగాహన కావడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నియోజకవర్గం ప్రతి ఇంటి నుండి కనీసం ఒక పోస్ట్ కార్డు మాకు రాజమండ్రిలోనే కలపని చెప్పి మరి ఖచ్చితంగా కరెక్ట్గా ఒక పోస్ట్ కార్డు పంపించడానికి మరి ఏదైతే జేఏసీ ఏర్పడుతుందో ఆ జేఏసీ బాధ్యత తీసుకుని ఆ పోస్ట్ కార్డుని పంపించవలసిన బాధ్యత మరి దగ్గర నుండి మన జేఏసీ చూడవలసిన బాధ్యత ఉందని చెప్పి సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నాను. నియోజకవర్గం ప్రతి 21 నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ పట్టణ కమిటీ నిన్న మీటింగ్ వేసుకున్నామండి. మనకి అందరికీ అందుబాటులో ఉండేది విద్యాపరంగా, వాణిజ్యపరంగా, ఆరోగ్యపరంగా కానీ ఎయిర్పోర్టు, రైలు, దేనికైనా మనం చిన్నప్పటి నుంచి కూడా రాజమండ్రితో కొనసాగుతున్నాం కాబట్టి మనకి రాజమండ్రి జిల్లా కేంద్రం ఉండాలని మా సంఘం తరఫున తీర్మానించుకున్నాం. తెలియజేస్తున్నాం. ఈ యొక్క అఖిలపక్ష సమావేశానికి విచ్చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీల పెద్దలకు, అదేవిధంగా కుల సంఘ పెద్దలకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మండపేట పట్టణ ప్రజలందరికీ కూడా నా ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మన యొక్క మండపేట నియోజకవర్గాన్ని అమలాపురం నియోజకవర్గం కలపడం కొంతవరకు ఎలా ఉన్నా మన మండపేట నుంచి అమలాపురం వెళ్ళడానికి ఇంచుమించు సుమారు 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మనకి నిత్యం కూడా అనేక సంవత్సరాల నుంచి కూడా మనకి ఈ రాజమండ్రితో మన యొక్క చుట్టుపక్కల ప్రజలందరికీ అనేక అనుబంధం ఉంది. ఈ రాజమండ్రికి నిత్యం ఏదో ఒక రూపంలో మనం కూడా ఇక్కడి నుంచి రాజమండ్రి వెళ్తూ మనకు అనేక పనులు హాస్పిటల్ పరంగా కానీ, విద్యాపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ మనందరితో కూడా రాజమండ్రికి ఎంతో అనుబంధం ఉంది. ఈ అనుబంధాన్ని విడదీసి ఇక్కడి నుంచి అమలాపురం వెళ్ళాలంటే మనకు చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఇది మన మండపేట ప్రజలందరికీ కూడా తెలుసు. ఇది అందరికి కూడా మనకి బాధాకర విషయమే. ప్రతి మనిషి విషయంలో కూడా ఈ విషయంగా బాధ ఉంది. ఈ బాధ నివారించాలంటే ఈ 26వ తారీఖు లోపల మనందరం గట్టి ప్రయత్నం చేసి మన యొక్క మండపేట నియోజకవర్గాన్ని రాజమండ్రిలో కలిపే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. ఇది రాజకీయ పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా మనందరూ కూడా మనకి రాజమండ్రితో అనుబంధం ఉంది కాబట్టి ఈ అనుబంధాన్ని ఇక్కడి నుంచి కంటిన్యూ చేయాలంటే మనం ఈ యొక్క పోరాటంలో పాల్గొని మనం దీన్ని ఈ యొక్క మండపేట నియోజకవర్గాన్ని రాజమండ్రిలో కలిపే విధంగా మనం ప్రయత్నం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాం.
జిల్లాలో కలపాలని చెప్పేసి అఖిలపక్ష సమావేశం మరియు వివిధ కుల సంఘాల నాయకులతోటి వివిధ రాజకీయ పార్టీ నాయకులతోటి ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షను ముందుకు తీసుకెళ్ళడానికి ఈ వేదిక మీదకి వచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మెనపడ నియోజకవర్గాన్ని రాజమండ్రిలో కలపడానికి దాని ద్వారా మనం ఏ రకమైన కార్యాచరణ చేయాలన్నది ఒక నిర్దేశం తెలియజేస్తే ఖచ్చితంగా ఈ జేఏసీకి ఏర్పాటు చేసినటువంటి ఏ కార్యక్రమాలైనా సరే మనం ముందుకు తీసుకెళ్ళి ఈ నియోజకవర్గాన్ని రాజమండ్రి జిల్లాలో కలపడానికి మనం ఏ రకమైనటువంటి త్యాగాలు చేయాలో కూడా మీరు నిర్దేశిస్తే ఖచ్చితంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము శిరస వచ్చి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము సాయశక్తిగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇచ్చేసినటువంటి అఖిలపక్ష సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన సమావేశంలో అఖిలపక్ష సమావేశంలో పెద్దలందరూ అనుకున్నట్టుగానే మన మండపేట నియోజకవర్గాన్ని అమలాపురం జిల్లాలో కాకుండా రాజమహేంద్రవరం జిల్లాలో ఉండాలని ఉంచాలని ఈ సభాముఖంగా మా సంఘం తరఫున నిర్ణయం చేయడం జరిగింది. మా సంఘ ప్రెసిడెంట్ కార్యదర్శులందరూ అనుకుని మన మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం జిల్లాలో ఉండాల్సిందే కోరుతున్నాం. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ వేముల జోగేశ్వరరావు గారు అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ గారికి చెప్పడం జరిగింది. చాలా స్పష్టంగా చెప్పాడు. మాకు అమలాపురం ఎంత దూరం ఉంటుంది, రాజమండ్రి ఎంత దూరం ఉంటుందని చెప్పడం జరిగింది. అదే ఆ రోజునే ప్రభుత్వం ఖండించుంటే మనది అమలాపురంలో జరగదు. అయితే మిత్రుడు జయరాజు గారి మరి ఉన్న పెద్దలు చెప్పిన ప్రకారంగా మన జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. మరి ఒక జేఏసీ ఏర్పాటు చేసి ఒకరోజు ఒక మంత్రి గారి అవసర నిబంధన అంటే మంత్రి ఇల్లు ముట్టడే వాళ్ళ ఒక 2 గంటల మనం వెళ్ళి ముట్టడించి మన సమస్యను తెలియజేయాలని చెప్పేసి 3 మంత్రులు మన అందుబాటులో ఉంటారు. కాబట్టి వాళ్ళ ఇళ్ళ ముట్టడిస్తే మనకు కొంతవరకు న్యాయం జరగలుగుతుందని నేను అనుకుంటున్నాను. మరి అదేవిధంగా మనం నిరాదీక్ష చేస్తే కొంతవరకు స్పందన రావచ్చు. పోరాడితే ఉద్యమం అనేది ముందుకు సాగుతుంది, పోరాడితే పోయేది ఏమీ లేదు, సంఖ్యలు తప్ప. మరి అదేవిధంగా అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం మీ అందరికీ తెలుసు. పోరాటమే మనకు జయాన్నిస్తుందని నేను భావిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందన తెలియజేస్తూ మన నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా రాజమండ్రిలో కలపాలని మరి స్టేజ్ మీద పెద్దలందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ నిధిలో కొన్ని మంచి పనులు చేశారు, అన్ని చెడ్డ పనులు చేయలేదు పెద్ద నాయకులు, కొన్ని చెడ్డ పనులు చేశారు. కానీ బడుగు బలహీన మైనారిటీ దళిత సోదరుల మానసిక ఆవేదన ఏంటంటే ఆ రోజు ఏమైపోయారు, ఆ రోజు ఏం చేయలేకపోయామే, ఆ రోజు మన దగ్గర రాజకీయ చైతన్యం లేదు, వెలుగుబడితనం ఉంది, పేదరికం ఉంది, మనమే చూసుకోలేని పరిస్థితి ఆనాడు మన పెద్దలో ఉంది. దేనికైనా సరే 2 సామాజిక వర్గాలు లేదా 3 సామాజిక వర్గాల కొంపలకి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. మరి ఆనాడు ఆలమూరు తాలూకాను కోల్పోయాం, కోర్టులు కోల్పోయాం. ఇటు రామచంద్రపురం బస్ డిపో, అటు రావులపాలెం బస్ డిపో వచ్చింది. కానీ అత్యధిక జనాభా ఉన్న జిల్లాలోనే మరో వాణిజ్య కేంద్రం రాజమహేంద్ర తర్వాత కాకినాడ తర్వాత అంతటి వాణిజ్య కేంద్రమైన మండపేట మూలనే పడిపోయింది. ఎందుకు పడిపోయింది? పారిశ్రామిక అభివృద్ధి, వ్యవసాయ రంగంలో అభివృద్ధి. జిల్లాలో ఎవరో పండించిన పంట మనం పండిస్తాం, ఎకరానికి 40 బస్తాలు పండిస్తాం, ఎకరానికి 60 బస్తాలు పండిస్తాం. 3 వైపులా సస్యసంపన్నమైన కాటన్ మహానుభావుడి చదువులు ఏర్పడిన కాలంలో డెల్టా ప్రాంతం ఇక్కడ ఉన్న సంస్కృతి అన్నదమ్ములా వెళ్ళిపోయి మనందరం కూడా చక్కటి సంస్కృతి మనకి ఈ మొక్క నేల, ఈ మట్టి మనకి నేర్పింది. ఈ మట్టిలో పుట్టాం, ఈ మట్టిలోనే కలిసిపోతాం, ఇక్కడ సంస్కృతితోనే మనం జీవిస్తూ ఉంటాం. మరి ఇలాంటి తరుణంలో మన సెంటిమెంట్ మనం ఎవరితో ఆధారపడి ఉన్నాం? సోదరులారా, అమలాపురం కోనసీమ దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ జిల్లాలన్నీ కూడా వాళ్ళు డెల్టాలో ఉన్నారు, నదికి
ఇటు గౌతమి పాయ, అటు వశిష్ఠ పాయ, మరి అటు సముద్రం, ఇటు యానం అన్నీ కూడా వాళ్ళకి ఒక రకమైన భౌగోళికంగా ఒక ముద్దలాగా డెల్టాగా త్రికోణమితిలో ఆ ప్రాంతం ఉంది. మనం ఆ ప్రాంతంలో లేవు, ఇప్పుడు కాదు ఇప్పుడు లేవు. నైసర్గికంగా విషయం అంటే ఏదైతే ఈ జిల్లా పునర్విభజనలో భాగంగా మెండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రంలో విలీనం చేయాలనే ఒక కాన్సెప్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన జర్నలిస్ట్ సంఘాల సోదరులకు నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. ఇంకేంటంటే ప్రధానాభిప్రాయం అనేది ఒక పాత్రికేయ సోదరులకు పత్రికలకు తెలిసినంతగా మిగిలిన వారికి తెలియదు. ప్రధానాభిప్రాయాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలన్న పాత్రికేయ సోదరుల యొక్క పాత్ర చాలా గణనీయమైన పాత్ర అని చెప్పి నేను మీకు సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ సమావేశంలో కామన్ ప్రభాకర్ రావు మాట్లాడుతూ గతంలో డీలిమిటేషన్ సమయంలో జరిగిన కొన్ని విషయాలు కూడా ప్రస్తావించడం జరిగింది. ఇవన్నీ కూడా డీలిమిటేషన్ టైంలో కూడా ఆ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున ఎర్రనాయుడు గారు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కమిటీలో సభ్యులుగా ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతిపాదనలు ఏమీ కూడా తోసిరాదని కేవలం ఆ రోజు ఉండే అధికార పక్షం యొక్క అభిష్టాల మేరకు వారి యొక్క వింగ్స్ అండ్ ఫ్యాన్సీస్ మేరకు ఆ రోజున డీలిమిటేషన్ జరిగి కాన్స్టిట్యున్సీ డీలిమిటేషన్స్ కానివ్వండి లేదా పార్లమెంట్ డీలిమిటేషన్స్ కానివ్వండి జరగడం మనకు అందరికీ తెలిసిన విషయం. ఒకటి అప్పుడు అసెంబ్లీ డీలిమిటేషన్ విషయంలో కానీ పార్లమెంట్ డీలిమిటేషన్ విషయంలో కానీ కొంతవరకు అవకతవకలు జరిగినప్పటికీ వాటి వల్ల ప్రజలకు పెద్దగా ఇబ్బందులు కలగకపోవచ్చు. ఎందుచేతంటే ఈ రోజున జిల్లాల పునర్విభజన విషయంలో చాలామంది నాయకులు మాట్లాడుతూ అనేక అంశాలు ప్రస్తావించారు. కానీ ఈ జిల్లాల పునర్విభజన అనేది కేవలం ముందుగా సామాన్యుల యొక్క సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో మనం అమలాపురం పార్లమెంటు పరిధిలో ఉన్నప్పటికీ లేదా ఇంకొకరు పార్లమెంట్ పరిధిలో ఉన్నప్పటికీ ఎవరైనా సరే జిల్లా ఒక స్పందన కార్యక్రమానికి కానివ్వండి, గ్రీవెన్సెస్ కార్యక్రమానికి కానివ్వండి, వారికి ఉండే చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరించుకోవడానికి కానివ్వండి, అనేక సమస్యలు ఉంటాయి. హౌస్ సేల్స్ సమస్య కానీ, ఓల్డేజ్ పెన్షన్ సమస్య కానీ, లేదా ల్యాండ్ విషయాల యొక్క సమస్యలు కానీ, ఇవన్నీ సమస్యలు కూడా ఒక జిల్లా కేంద్రానికి ఎక్కువగా అవసరమైనవి సామాన్యులకి మధ్యతరగతి ప్రజలకి వీలుంటుందని చెప్పి నేను మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందులో సామాజిక వర్గాల ప్రమేయం కానీ లేదా సామాజిక వర్గాల ఆధిపత్యాల కోసం కానీ వీటి కోసం జరిగే పోరాటం కానీ ముఖ్యంగా ప్రజల సౌలభ్యం కోసం, ప్రజల యొక్క అవసరాలు తీర్చడం కోసం భౌగోళికంగా ఉండే స్వరూపాలని ప్రజల తాలూకా అభిష్టాన్ని ప్రజల తాలూకా అభిప్రాయాన్ని కూడా తెలుసుకుంటూ ఇప్పుడున్న పరిస్థితులు నైసర్గిక స్వరూపము, భౌతిక పరిస్థితి, ప్రజల సౌలభ్యత అనేవన్నీ కూడా ఈ మూడు కూడా గుర్తుపెట్టుకొని దానికి పరిగణలోకి తీసుకొని ఆ విధంగా ఈ విభజన అనేది జరగాలి అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. అయితే ఈ రోజు చేసినటువంటి ఏర్పాటు చేసిన సమావేశం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ రోజు కానీ మనం మన నియోజకవర్గాన్ని రాజమండ్రిలో కలగకపోతే కొన్ని సంవత్సరాల పాటు మనకు మన భావితరాల వారందరూ కూడా చాలా సమస్యలు సృష్టించబడుతున్నాయి. కాబట్టి మనందరం కూడా ఏకతాక మీదకి వచ్చి ఒకే కంఠంతో రాజమండ్రి జిల్లాలో మండపేట నియోజకవర్గాన్ని కలపాలని చెప్పి కోరుతూ అవసరమైతే ఏ త్యాగానికైనా, ఏ నిరాకరణకైనా, ఎలాంటి కార్యక్రమాలైనా సిద్ధమయ్యి మనం ఈ మండపేట నియోజకవర్గాన్ని రాజమండ్రి నియోజకవర్గంలో కలిపేంత వరకు కూడా మనందరూ కలిసిపోవాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం. ఇప్పుడు రాజమండ్రి వెళ్ళాలంటే మనకి 30 కిలోమీటర్లు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి, పెట్రోల్ రేట్లను బట్టి, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను బట్టి ఇక్కడ వరకు అయ్యే ఖర్చుగానే డబుల్ ఖర్చు అవుతుంది మనకి అమలాపురం వెళ్ళాలంటే. మరి నాయకులందరూ కూడా ప్రజలకి ఎటువంటి సమస్య లేకుండా చాలా అనుకూలమైన రాజ్యాంగం మేము పరిపాలన చేస్తామని చెప్పి మాటించి ఈరోజు ఇంత అధిక భారం ప్రజల మీద మోపే నిర్ణయం ఈ ప్రభుత్వాలు ఎందుకు తీసుకున్నాయో ఒకసారి మనం అందరూ ఆలోచించుకోవాలి. ప్రభుత్వం వారు ఆలోచించేటప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేట్టుగా ఉండాలి. అంతేగాని అందరూ సూర్యులాగా దూరం పెట్టే కుదరదు
కాబట్టి మనకి రాజమండ్రిలోనే మన నియోజకవర్గం ఉన్నట్టుగా ఉండవాలని కోరుకుంటూ, అలాగే ఈ పోరాటానికి మా ఊరి ప్రజల సంఘం తరఫున, ముస్లింల తరఫున కూడా ఏ అవసరం వచ్చినా వచ్చి మేము మీ అందరిలోనే పాల్పంచుకుంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.